హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు పోలమ్స్ కిచెన్. పానీపూరి ఒకసారి ఇలా తయారు చేసి చూడండి, సూపర్గా వస్తాయి. అచ్చం బండి మీద అమ్మే వాటిలాగానే ఉంటాయి. ఒకసారి మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. పూరీలు తయారు చేసుకోవడానికి ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో 1 కప్పు బొంబాయి రవ్వ వేసుకోవాలి. ఇందులోనే 1/2 కప్పు గోధుమ పిండి కూడా వేసుకోవాలి. గోధుమ పిండి ప్లేస్లో మీరు మైదా పిండి కూడా వేసుకోవచ్చు. ఇందులోనే కొంచెం వంట సోడా, సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు తగినన్ని వాటర్ వేసుకొని ఇలా ఒక పిండి ముద్దలాగా కలుపుకోవాలి. పిండి కొంచెం మెత్తగానే కలుపుకోవాలి, ఎందుకంటే రవ్వ వాటర్ని పీల్చేస్తుంది కాబట్టి కొంచెం మెత్తగా కలుపుకోవాలి. ఈ పిండి ముద్దను ఒక 2 నిమిషాల పాటు బాగా కలుపుకున్న తర్వాత దీని మీద ఒక తడి క్లాత్ని పెట్టి ఒక 30 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. స్టఫింగ్ తయారు చేసుకోవడానికి ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకొని అందులో కట్ చేసి పెట్టుకున్న బంగాళదుంప ముక్కల్ని వేసుకోవాలి. ఇందులోనే వాటర్ వేసుకొని కుక్కర్ లిడ్ క్లోజ్ చేసి స్టవ్ మీద పెట్టి 3 విజిల్స్ రానివ్వాలి. ఇప్పుడు పూరీలు తయారు చేసుకోవడానికి మనం కలిపి పెట్టుకున్న పిండి ముద్దను తీసుకొని తిరిగి ఒక 2 నిమిషాల పాటు బాగా కలుపుకొని ఇలాగా కొంచెం పిండి ముద్దను తీసుకోవాలి. మిగిలిన పిండిని అదే బౌల్లో పెట్టుకొని తిరిగి తడి క్లాత్ పెట్టుకోవాలి, లేకపోతే పిండి గట్టిగా అయిపోతుంది. ఇప్పుడు మనం తీసుకున్న పిండి ముద్దను ఇలాగ రౌండ్గా చేసుకొని కొంచెం పిండిలో అద్దుకుంటూ రోల్ లాగా తయారు చేసుకోవాలి. ఇలాగా 1 ఇంచు మందం వరకు బాగా రోల్ చేసుకోవాలి. ఇలా మధ్య మధ్యలో పొడి పిండి చల్లుకుంటూ కొంచెం కొంచెం బాగా రోల్ చేసుకోవాలి. ఇలా ఇక్కడ చూపిస్తున్న విధంగా బాగా రోల్ చేసుకోవాలి. ఇలా రోల్ చేసుకున్న తర్వాత ఒక చిన్న మూత లాంటిది తీసుకొని ఇలాగా రౌండ్గా కట్ చేసుకోవాలి. ఇలానే మొత్తం అన్ని పూరీలను కట్ చేసుకోవాలి. ఇలా రౌండ్గా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న వీటన్నిటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇంచు మందంతో మొత్తం అన్నీ తయారు చేసుకోవాలి. ఇలా ఈ పిండి మొత్తాన్ని తీసుకొని తిరిగి మళ్ళీ పూరీలాగా ప్రిపేర్ చేసుకోవాలి. అలాగే మొత్తం అన్నీ ప్రిపేర్ చేసుకోవాలి. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇలా ఒక్కొక్కటి వేసుకొని ఇక్కడ చూపిస్తున్న విధంగా ఆయిల్ ఇలా పూరీ పైకి అంటూ బాగా పొంగే విధంగా పూరీలను ఫ్రై చేసుకోవాలి. ఇలా ఒకటి పొంగిన తర్వాతనే ఇంకొకటి వేసుకొని దాని మీద కూడా ఇలాగ ఆయిల్ వేస్తూ బాగా ఫ్రై చేసుకోవాలి. స్టవ్ని హై ఫ్లేమ్లోనే పెట్టి వీటిని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఒక్కొక్కటి వేసుకుంటూ ఇక్కడ చూపిస్తున్న విధంగా ఆయిల్ వాటిపైన వేస్తూ బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలాగా ఒకటి ఫ్రై అయిన తర్వాతనే ఇంకొకటి వేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇలా ఒకదాని తర్వాత ఒకటి వేసుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలానే మనం తయారు చేసి పెట్టుకున్న పూరీలన్నీ ఒకదాని తర్వాత ఒకటి వేసుకొని మొత్తం అన్నీ ఫ్రై చేసి పెట్టుకోవాలి. అంతే, పూరీలన్నీ తయారైపోయాయి. ఇప్పుడు వాటర్ తయారు చేసుకోవడానికి ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో 1 కప్పు కొత్తిమీర, కొంచెం పుదీనా వేసుకోవాలి. ఇందులోనే 2 పచ్చిమిరపకాయలు, కొంచెం అల్లం వేసుకొని కొన్ని వాటర్ వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్న ఈ పేస్ట్ని ఒక బౌల్లోకి స్ట్రైనర్ సహాయంతో తీసుకోవాలి. ఇప్పుడు ఇందులో 2 గ్లాసుల వాటర్ వేసుకోవాలి. ఇందులోనే 1 కప్పు చింతపండు రసం కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 టీ స్పూన్ సాల్ట్, 1/2 టీ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్, వేయించి పెట్టుకున్న జీలకర్ర పొడి, 1/2 టీ స్పూన్ చాట్ మసాలా, 1/2 టీ స్పూన్ మిరియాల పొడి వేసుకొని మొత్తం అన్నీ బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఒకసారి టేస్ట్ చూసుకొని సాల్ట్ సరిపోకపోతే ఇక్కడే కొంచెం ఉప్పు యాడ్ చేసుకోవాలి. అంతే, పానీ రెడీ. ఇప్పుడు స్టఫింగ్ కోసం మనం బాయిల్ చేసి పెట్టుకున్న బంగాళదుంప ముక్కల్ని మ్యాష్ చేసి తీసుకోవాలి. ఇందులోనే ఉల్లిపాయ ముక్కలు,
కొంచెం కొత్తిమీర తరుగు, ఇందులోనే రుచికి సరిపడా ఉప్పు, 1 టీ స్పూన్ ధనియా పౌడర్, 1 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ మిరియాల పొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలా, 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ చాట్ మసాలా వేసుకొని మొత్తం అన్నీ కలిసేలాగా ఇలా బాగా కలుపుకోవాలి. అంతే, ఆలూ స్టఫింగ్ కూడా తయారైపోయింది. ఇప్పుడు మనం తయారు చేసి పెట్టుకున్న ఈ పూరీలను తీసుకొని ఇలాగా హోల్ చేసుకొని ఇందులో ఆలూ స్టఫింగ్ పెట్టుకోవాలి. ఇందులోనే ఉల్లిపాయ ముక్కల్ని కూడా పెట్టుకొని ఇలాగా వాటర్లో ముంచుకొని తింటే సూపర్గా ఉంటాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.